చేశాను. ఈ డిజైన్ కూడా అనేది సొంతంగా నేనే బుక్ మీద గీసుకొని బుక్ అనేది దీనిలో చాలా బాగా వచ్చేసింది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి అబ్బా. ఈ రోజు అయితే మిషన్ ఏం కుట్టట్లేదు, ఏం కటింగ్ వీడియో చేయట్లేదు, అలా అనేసి ఊరికే మాట్లాడతాననేది అస్సలు అనుకోకండి. ఈరోజు మంచి వీడియో అనేది చేస్తున్నాను. నేను చెప్తున్నాను కదండి, కొత్తగా ఒక పని నేర్చుకుంటున్నాను అనేది. అంటే చీర మీద పెయింటింగ్ వేయడము, అంతో ఇంతో చీర మీద పెయింటింగ్ వేయడం వచ్చిందనేసి అనుకుంటూ ఉన్నాను. నేను నా చీర మీద పెయింటింగ్ అయితే వేస్తున్నానండి. అది మీరు కూడా చూడండి, నేను చీర మీద ఎలా గీసుకుంటాను, ఎలా పెయింటింగ్ వేసుకుంటాను అనేసి. నేను బాగా వచ్చు, నాకు ఇది చూసి మీరు వేసుకోండి అనేసి అనను. బాగా వచ్చి ఒక రకంగా వచ్చు అనేసి నా ఉద్దేశం. అంత బాగా వచ్చు అనేది అయితే ఇంకా ఏమీ చెప్పను. అది కాకుండా ఈ చీరకు పెద్ద స్టోరే ఉంది. ఇదే అండి చీర, అంటే ప్లెయిన్ శారీ. ఇది వచ్చేసి 6 మీటర్లు ఉంది చీర అయితే. మొత్తము 6 మీటర్ల చీర మీద మొత్తం వేసి, అంటే బ్లౌజ్ దీంట్లో ఉంది కానీ బ్లౌజ్ అయితే ఏం కట్ చేసుకోవట్లేదు, మొత్తం వేస్తున్నాను. ఈ చీరకు పెద్ద స్టోరీ ఏంటంటే, నాకు ప్లెయిన్ శారీ అంటే చాలా ఇష్టం అండి. కట్ వర్క్ చీరలు అయితే వచ్చాయి కదండి, కట్ వర్క్ చీరలు వచ్చింది కనుక బయట 300-350 రూపాయలు కట్ వర్క్ చీర దొరుకుతుంది. కానీ సరిగా కట్ వర్క్ ఊడిపోతూ ఉంటేనక నేను, అంటే నా దగ్గరికి కుట్టించుకోవడానికి వస్తారు కదండి, అందుకు దాన్ని చూస్తే అర్థమైపోయింది అది ఊడిపోతూ ఉంది, బాగాలేదు అనేసి. అది బాగుండట్లేదు అనేసి దీని మీద కట్ వర్క్ వేయించుకుందామని చీర అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇచ్చి వాళ్ళకు వేసేటోళ్ళకి ఇచ్చి 5 నెలలు జాచి అయిపోతుంది. 5 నెలలు పూర్తి 6 నెలలు కూడా పడి ఉండొచ్చు. ఫిబ్రవరిలో ఇచ్చానండి. ఇది వచ్చేసి 7వ నెల. 7వ నెల ఇది వచ్చేసి ఫిబ్రవరిలో ఇచ్చాను. 2వ నెలలో ఇస్తే ఇది 7వ నెల. అసలు గుట్టలేదు. ఇంకా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఇది పనింది, ఆ పనింది, జాకెట్లు ఉన్నాయి, ఆ జాకెట్లు ఉన్నాయనేసి. నేను ఇన్ని రోజులు సరిలే అన్నట్టుగా ఓర్చుకొని పోయానండి. ఎందుకంటే నేను టైలర్నే కదా, కష్టాలు అనేది అందరికీ ఉంటాయి టైలర్లకు అనేసి అనుకున్నాను. కానీ ఇంకా వెయ్యదు అనేసి నాకు బాగా అర్థమైపోయిందండి ఈ శారీకి. ఇంకా అర్థమైపోయి ఎందుకు వాళ్ళను అనేసి వెయ్యను అనేసి ఆమె నాకు చెప్పకుండా ఉంది. నేను అడుగుతున్న ప్రతిసారి ఒక 10 రోజులు, 4 రోజులు, వారము అట్లా చెప్తూనే ఉంది. ఇంకా ఏమో మనకు ఇష్టం లేదో లేక టైం లేదో ఏమో మనకు తెలియదు కదా అనేసి నేనైతే ఎనికి తెచ్చుకున్నాను. ఎనికి అయితే తీసుకొచ్చుకొని అయితే కనుక దీని మీద పెయింటింగ్ వేయాలనేసి అయితే కనుక నేను అనుకుంటూ ఉన్నాను. దీనికైతే కనుక పెయింటింగ్ అనేది వేద్దాము. అలాగనే ఇంకా స్టోరీ ఉంది, అది పెయింటింగ్ వేస్తా అనేది చెప్తాను. ఇప్పుడైతే ఇంకా పెయింటింగ్ వేయడానికి కలర్స్ అయితే నా దగ్గర ఎక్కువ లేవండి. ఇదైతే ఇంకా పిస్తా కలరు శారీ మొత్తము. దీనికి తగ్గ కలర్స్ అనేది తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. తీసుకొచ్చి ఆ కలర్ ఏంది, ఏ కలర్ని తీసుకొచ్చాను వేసుకోవడం అందు చీర కలర్స్ వేసి పెయింటింగ్ వేసేద్దాం. ఈ చీర కోసము కలర్స్ తెచ్చుకోవడానికి కలర్ తీసుకొచ్చుకోవాలని చెప్పాను కదండి. నిన్నైతే సాయంకాలం వెళ్ళి కలర్స్ అయితే తీసుకొని వచ్చాను. దీనికి వచ్చేసి నాకు 200 ఖర్చు వచ్చేసిందండి. కలర్స్ అంటే ఉంటాయి కదా అనేట్టుగా తీసుకొని వచ్చాను నేనైతే కలర్స్ అన్ని. ఇవండి తెచ్చిన కలర్స్ అయితే ఇవి నేను ఇంత ముందు అనేది, అంటే నేర్చుకుంటానో లేదో అనే డౌట్తో అనేది ఒక 4 కలర్స్ అనేది తెచ్చుకున్నాను. అవి కలర్స్ అయితే ఇవి బ్రష్లు ఇంట్లో నెట్టివే, మా పాపవే. బ్రష్లు అయితే కొనలేదు, ఎందుకంటే ఇప్పటికే అమౌంట్ అనేది ఎక్కువ అయింది అనేసి నాకు అనిపించేసింది. అందుకోసము బ్రష్లు అయితే ఏమి తీసుకోలేదు. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాను, గోల్డ్. ఈ గోల్డ్ అయితే అసలు వాడలేదు. ఇంకొకటి వచ్చేసి పింక్ అండి. పింక్ అనేది ఎక్కువగా వాడేశాను. ఇంకా వేరేది అయితే ఏం లేదు. ఇదైతే గిల్జరా అంటారు, అంటే షైనింగ్ గా గోల్డ్ కలర్ వస్తుంది. ఇవి తీసుకొచ్చుకున్నా అండి. ఇవి అయితే 100 రూపాయలు పడినాయి నాకు ఇవి. అంటే ఇది ఒక్కొక్కటి వచ్చేసి బాటిల్ 25 రూపాయలు అండి. 100కు 4 బాటిల్స్ అయితే వస్తాయి. ఈ రోజు అయితే ఒక 8 తెచ్చాను. 8లో 2 ఇది వచ్చేసి పింకేనండి, కానీ ఇది లైట్ పింక్, ఇది థిక్ పింక్ అనుకుంటాను. చూడండి అలాగే ఉంది. నేను పొరపాటున తెచ్చినట్టున్నాను, ఏం చేయలేము. ఇంకొచ్చేసి ఆరెంజ్ కలర్ ఒకటి, ఇది బ్లూ తీసుకున్నామండి ఒకటి, ఎల్లో, ఇది వచ్చేసి పర్పుల్ కలర్, మా పాపకి ఇష్టం అని తెచ్చుకుంది. ఇది థిక్ గ్రీన్ అండి, ఇది లైట్ గ్రీన్ ఒకటి కూడా తెచ్చాము. వచ్చేసి వైట్ కలరు. ఈ థిక్ గ్రీన్ లైట్ గ్రీన్ ఎందుకు తెచ్చాను అంటేనక, ఇది గ్రీన్ ఆల్రెడీ
నా దగ్గర ఉందండి. కానీ ఇంకొకటి అయితే కనుక తీసుకొచ్చాను. మనము చీరకు వేసుకున్నప్పుడు చీరకు సరిపడాన్ని అయితే కనుక గ్యారంటీగా తెచ్చుకోవాలండి. ఇవి తక్కువ తక్కువ తెచ్చుకున్నామంటే సేమ్ కలర్లు అనేది మనకు మళ్ళీ అనేది దొరకవు నాకు తెలిసినంతలో. ఇప్పుడు చూడండి, ఇదే నేను సేమ్ పింకే అనేసి తీసుకొచ్చాను. కానీ కలర్స్ అనేది వేరుగా అనేది ఉంది. దీన్ని బ్యాక్ ఇచ్చేసేయలేము, ఏం చేయలేము. ఈ సేమ్ కలర్ అనేది నేను మళ్ళీ బయటికి వెళ్ళి అయితే కనుక తెచ్చుకోవాల్సింది అయితే ఉంటుంది. అంటే ఇంతకుముందు ఏ షాప్‌లో తెచ్చుకున్నానో అదే షాప్‌లో తెచ్చుకోవాలి. ఇంతకుముందు తెచ్చుకున్న షాప్‌లో ఇది మొత్తం అయిపోయింది. ఇంతకుముందు తెచ్చుకున్న షాప్‌లో అయితే గనక కలర్స్ అనేది లేవండి. ఆ షాప్ అనేది నాకు చాలా దగ్గర. కానీ కలర్స్ లేక ఇవి మాత్రమే తెచ్చుకున్నాను. చానా అంటే గనక చానా దగ్గర మాకైతే. నడుచుకుంటూ పోయి తెచ్చుకోవచ్చు. ఇవి తీసుకొచ్చేవైతే మొత్తం టౌన్‌లో పోయి తెచ్చానండి. చూద్దాం. ఇది కొంచెం లైట్‌గా ఉంది. మేబీ సరిపోవచ్చు. కలర్స్ అయితే గనక ఇవి. దీనిది ఈ కలర్లు భలే అంటుకుంటాయండి. ఇవి తెచ్చుకున్నటివైతే గనక ఇప్పుడు దీనిలతో మనము మంచిగా చీర మీద డ్రాయింగ్ అయితే గనక వేసేసుకుందాము. ఇవి బ్రష్‌లు మొత్తం వచ్చేసి 300 మెటీరియల్ ఉంది దీంట్లో. ఇంకా వచ్చేసి నేను వేసిన డిజైన్స్ అయితే గనక చూపిస్తానండి. ఇది ఫస్ట్‌గా నేను వేసినది అయితే గనక దీని మీద అండి. ఇక్కడ చూడండి, దీని మీద అయితే గనక వేసాను. ఇది వచ్చేసి వేస్ట్ క్లాత్ అండి, వైట్ క్లాత్. దీని మీద ఇలా డిజైన్ చేసుకొని వేసానండి. ఇది నేనే సొంతంగా గీసుకొని వేసినది. తర్వాత వచ్చేసి ఇది వేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అయితే కనుక వేసుకున్నానండి. ఇదైతే ఇంకా పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసిందండి. నెక్స్ట్ ఇదైతే వేసాను. ఈ డిజైన్ కూడా అనేది సొంతంగా నేనే బుక్ మీద గీసుకొని బుక్ అనేది దీని కింద పెట్టేసి తర్వాత అనేది గీసేసి ఇలా వేసాను. అంటే ఈ పెయింటింగ్ అనేది వేసానండి. ఇవి వేసినది. ఇంకొచ్చేసి మీకు అనేది ఇప్పుడు నేను వేసే డిజైన్ కూడా అనేది చూపిస్తానండి. వేసే డిజైన్ వచ్చేసి ముందుగానే నేను పేపర్ల మీద అనేది డిజైన్ అనేది గీసేసుకున్నాను. ఇది వచ్చేసి తామర పువ్వుదండి. తామర పువ్వు ఎలా మనకు తామర పువ్వు ఉంటుంది కదా, ఆ డిజైన్ ఇది. ఇది వచ్చేసి ఇంకో చీర మీద వేసుకోవచ్చు అని ఇలా పేపర్ మీద అనేది డిజైన్ వేసుకున్నాను. ఇప్పుడు నేను వేసుకోవాలనుకునే డిజైన్ ఎక్కడుందో ఇది అండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చీర మీద వేసుకోవాలనుకున్న డిజైన్ ఇది. చూడండి, మనకు ఇలా వస్తుంది. ఇది మీకు కనిపిస్తుందో లేదో, ఒక నిమిషము. ఇది అండి డిజైన్. ఇప్పుడు నేను చీర మీద వేయాలనుకుంటున్న డిజైన్ అయితే కనుక ఇది. ఈ డిజైన్ ఫస్ట్ అనేది నేను ఇది వేసాను, తర్వాత వచ్చేసి ఇది వేసుకున్నాను. ఈ డిజైన్ సేమ్ అండి. కానీ దీని మీద ఫ్లవర్స్ అనేది ఎక్కువగా వచ్చాయి. ఇది ఒకటే ఫ్లవర్ అండి. ఈ డిజైన్ ఒకటే. దీని మీదకి నేను తెచ్చుకున్న కలర్స్ అనేది బాగుంటాయి అనిపించేసింది. ఇప్పుడు దీన్ని అయితే కనుక చీర మీద వేసేద్దాం. పెయింటింగ్ వేయడానికి అయితే కనుక చూడండి, ఇదైతే కనుక పెట్టేశాను. ఇది ఏమంటారు, ఫ్రేమ్ అయితే పెట్టేశాను. ఆల్రెడీ ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే వేసాను చూడండి. ఇక్కడ అయితే వేసాను. అంటే ఎల్లో పింక్ కలిపి అనేది వేస్తున్నానండి. ఫ్లవర్స్ అనేది రెండే వస్తాయి. మనము ఇలా ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత వేసుకున్న డిజైన్ ఉంటుంది కదండి, ఆ డిజైన్ అనేది ఇలా పెట్టుకుంటానండి నేను. చూడండి, ఇలాగా. ఇది ఇందాకనే వేసానండి, ఆరలేదు. ఇలా అనేది ఫ్రేమ్ పెట్టేసుకున్న తర్వాత ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత దాని కింద బుక్ పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, బుక్ అనేది బాగా ఇది అనేది కనిపిస్తా ఉంది కదా డిజైన్. ఇప్పుడు పెన్సిల్ తో ఈ డిజైన్ అంతా అనేది ఇలా అనేది మార్కింగ్ వేసుకుంటానండి. ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలాగనే అనేది గీసుకుంటూ రావడమేనండి. వేరేది ఏమీ లేదు. మనము కరెక్ట్ గా అనేది బుక్ మీద అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇలా అనేది గీసుకుంటూ వచ్చేసేయడమే మనము చీర మీద కూడా. ఇంకా నేను సెల్లులో యూట్యూబ్ లో చూసానండి. ఇది కార్బన్ అది పేపర్ ఉంటుంది చూడండి, బ్లూ కలర్ది. అది మనం పెన్సిల్ తో ఏం గీస్తే అది మళ్ళీ బుక్ మీద అనేది అచ్చుపడుతుంటుంది కదా, ఆ పేపర్ తో కూడా గీస్తూ ఉన్నారు. నేను కూడా అదే వాడదాం అనేసి అనుకున్నాను. కానీ నాకేమనిపించిందంటే మనం వాడే కలర్స్ ఉంటాయి కదండి, ఈ కలర్స్ అనేది
చాలా కరెక్ట్‌గా ఆ కలర్‌కి మ్యాచింగ్ అయ్యి ఉండకుంటెనక నాకు బయటికనేది ఆ కార్బన్ పేపర్‌ది కనిపిస్తుందేమో పెయింటింగ్‌లో నుంచి గూడా అనిపిచ్చింది. అందుకోసం చీర మనకు పెద్దగా అనేది మందంగా అయితే గనక ఉండదు. కాటన్ చీర అయితే గనక మందం ఉంటుంది గానీ, ఈ ప్లెయిన్ శారీస్ అయితే మందం అయితే ఉండవండి. అన్ మందం ఉండదు కాబట్టి మనం ఇలా గీసుకున్నామంటే సరిపోతుంది. అందుకోసమే నేను ఇదే బెటర్ ఆప్షన్ అనిపిచ్చేసింది. ఇంకా దీనికన్నా ప్రింటింగ్ అనేది డిజైన్ ప్రింటింగ్ కొడతారు. అదైనా గూడా బెటరే. కానీ మనము దానికి అమౌంట్ అనేది అవుతుంది. మనము ఇవి కలర్స్ తెచ్చుకోవడానికి కూడా అమౌంట్ అనేది అవుతుంది గదండీ! ఇవన్నీ చూసుకుంటే మనం చీర పెట్టినకు ఖరీదనేది చాలా ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది. నా గురించి మీకందరికి తెలిసినదే. డ్రెస్సులు కుట్టినా గానీ నేను తక్కువ అమౌంట్‌లోనే డ్రెస్సులు కుట్టడానికనేది ట్రై చేస్తూ ఉంటాను. ఎక్కువ అమౌంట్ అనేది లేకుండా. అలాంటి దాన్ని చీరకింత డబ్బులు పెట్టాలంటే అస్సలు పెట్టనండి. ఈ పెయింటింగ్ కూడా డబ్బులనేది నార్మల్‌గా ఎక్కువనే అయింది. కానీ అంత ఖర్చు పెయింటింగు వస్తుందో రాదో గూడా తెలియదు. అంటే పెయింటింగ్ మనకు చీరకు ఎన్ని పడతాయో తెలియదు గదండీ! ఇప్పుడు నేను వేస్తున్నా గాబట్టి చీర మొత్తానికి ఎన్ని పడతాయనేది దాన్ని జూసుకొని మనకు ఒక్కొక్క పెయింటింగ్ డబ్బొచ్చేసి రూ. 25 పడింది గాబట్టి, ఆ రూ. 25 ఎన్ని పడితేనక అన్ని లెక్కేసుకుంటేనక మనకు తెలుస్తుందండి. తక్కువ అమౌంటా? లేదా ఎక్కువ అమౌంటా అనేది. చూడండి నేను మొత్తం అనేది గీసేసాను. మనకు అంత పర్ఫెక్ట్‌గా అవసరం లేదండి. మన చీరలకే వేసుకుంటాం గాబట్టి, కొంచెం వచ్చినా అంటే ఏదన్నా గాని పని చేయంగా అనేది అలవాటయిపోతుంది. ఒకటేసారి రావాలంటే అస్సలు రాదు. మొత్తం అనేది గీసేసాను. ఇప్పుడు బుక్కుననేది పక్కకు తీసేస్తున్నాను చూడండి. బుక్కును పక్కకు తీసేసిన తర్వాత మనకు ప్రింటింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తా ఉందో. చాలా నీట్‌గా కనిపిస్తా ఉంది గదా! మనం గీసుకున్నది ఎంత నీట్‌గా కనిపిస్తా ఉందో చూడండి. ఇప్పుడు దీని కిందనేది నేను ఒక అట్ట పెట్టేసుకున్నాను. లేదా తెల్లని న్యూస్ పేపర్ అయినా పెట్టుకోండి. ఈ చీర మనకు పతలాగుంది కాబట్టి మనం వేసే పెయింటింగ్ అనేది కింద అంటుకుంటుంది బండలకింట్లో. న్యూస్ పేపర్ వేసుకున్నారనుకోండి మనము పెన్సిల్‌తో గదా గీసినేది. పెన్సిల్‌తో గీసినప్పుడు ఈ న్యూస్ పేపరు అది గూడా పెన్సిల్ కలరే ఉంటుంది కాబట్టి మనం ఈడ పెన్సిల్‌తో గీసినది అనేది కనిపించదు. అందుకే నేను చీరలకు అట్టొస్తుంది గదండీ! అది వైటుది అట్ట అనేది పెట్టేసాను. ఇప్పుడు పెయింటింగ్ అయితే వేసుకుందాము. నేనైతేనక బ్రష్‌లనేది చాలా చిన్న బ్రష్‌లు తీసుకున్నా అండి. ఇవైతే పిల్లలు వాడేటి బ్రష్‌లు. ఇదొచ్చేసి డబ్బా బ్రష్ ఉంటుంది గదండీ! అది రౌండ్ బ్రష్ అనేది జీరో సైజ్ బ్రష్. ఇవి అనేది వాడుతున్నాను. నేను క్లాత్ మొత్తం అనేది వాటర్‌లో పెట్టాను గదా! క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ పక్కన ఫ్లవర్ ఉంది జూడండి. ఇక్కడ పింక్ వచ్చేసింది. ఇక్కడ యెల్లో వచ్చింది గదా! నెక్స్ట్ దానికి ఇక్కడ యెల్లో, ఇక్కడ పింకు అలా అనేది వేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ మనము యెల్లో కలర్ అనేది వేసేసుకుందాము. చూడండి యెల్లో కలర్ పెయింటింగ్ తీసుకొని వీడియో కొంచెము లెంతీగా ఉంటుందండి. నేను ఊరికే అలా చూపించట్లేదు. ఒక ఫ్లవర్ ఎత్తి చూపించి తర్వాత నేను ఇంకొక ఫ్లవర్ అనేది మామూలుగా వేసేస్తాను. ఇప్పుడు ఔట్‌లైన్ మాత్రం మనము ఈ జీరో సైజ్ రౌండ్ బ్రష్ ఉంటుంది గదండీ! దాంతో అనేది ఇలా గీసేసుకుందాము. ఔట్‌లైన్ మాత్రమే. కొంచెము కష్టమేనండి. ఫస్ట్ టైమ్ మనము ట్రై చేసే వాళ్ళకైతే చాలా కష్టంగానే ఉంటుంది. ఎలా వేస్తారో ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక 3 రోజులు, 4 రోజుల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. అంటే ఖాళీ దొరికినప్పుడల్లా వేస్ట్ క్లాత్ మీద అనేది వేస్తూనే ఉన్నానండి. వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసిన తర్వాతనే చీర మీదకైతే గనక వేద్దామనుకున్నాను. చూడండి ఇలా అనేది వేసేసుకోవాలి. ఔట్‌లైన్ అనేది గీసేసుకున్నాం గదా! ఇప్పుడు ఇక్కడ గూడా సేమ్ అంతేనండి. ఇది ఫ్లవర్ వచ్చేసి మనకు ఏ కలర్ రావాలో ఒకసారి చూసుకొని అనేది వేసుకోవాలి. నాకు తెలిసినంతలో మనం ఫస్ట్ టైమ్ అంటే ఫస్ట్ సారి వేసేవారికి ఎవరికైనా గానీ ఇది పెయింటింగ్‌దనేది రౌండ్ బ్రష్, చిన్న బ్రష్ అయితేనే చాలా బెటర్ అండి. ఎందుకంటేనక ఈ చిన్న బ్రష్ కాకుండా మామూలుగా పెద్ద సైజ్ అంటే దబ్బ బ్రష్ ఉంటుంది గదండీ! పలక టైప్‌ది. ఆ బ్రష్ వాడామంటే పక్కకనేది పోతూ ఉంటుందండి. అందుకోసం అనేసి ఈ బ్రష్ అయితే ఈజీగా అనేది మీరే వేసేసుకోవచ్చు. అంటే పక్కకు పోకుండా. కానీ
టైం అనేది చాలా ఎక్కువగా పడుతుందండి. చూడండి ఎంత నిదానంగా వస్తుందో. చాలా టైం అనేది పడుతుంది. మనకు టైం అనేది పట్టినా గానీ, చీర కట్టుకున్నప్పుడు అందంగా కనిపించాలి అంటే కొంచెం కష్టపడి అనేది వేసుకోవాలి. నేను ఈ చిన్న దాన్లకు ఈ చిన్న బ్రష్‌ని అనేది వాడుతున్నాను. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దబ్బ బ్రష్ ఉంటుంది గదండీ! ఇది గూడా లైట్‌గా తీసేసుకొని ఇక్కడి నుంచి చూడండి ఇలాగా ఇప్పుడు మనము పైనుంచి కిందికి ఇలా అనేసుకోవాలండి. ఇలాగా మందం క్లాత్ అనుకోండి, మనకు కింద అస్సలు గాదండి. ఇది మనం చీరది గాబట్టి పతలాగుంటుంది గాబట్టి కొంచెము కష్టమే. అంటే మనం వేసిన పెయింటింగ్ అనేది కింద అవుతూ ఉంటుంది. అది కాకుండా మనం నీట్‌గా అనేది వేసేసుకోవాలి. ఈ సైడ్స్‌కు ముందు కరెక్ట్‌గా అనేసి మనము ఔట్‌లైన్ ముందెందుకు గీసానో మీకిప్పుడైతే అర్థమై ఉంటుంది. అది గీసుకున్నప్పుడు మనకు ఈ పెద్ద బ్రష్ తీసేటప్పుడు అంత చివరికనేది పోవసరం అయితే ఉండదు. చూడండి ఎంత బాగొస్తుందో ఫ్లవర్ అయితే గనక. పెయింటింగ్ గూడా ఎక్కువ మొత్తం అనేది తీసుకోకండి. ఇప్పుడు ఈ సైడ్‌లోకొచ్చినప్పుడు గూడా బ్రష్‌ననేది ఇలాగా ఒకటే సైడ్ నుంచి అన్నామంటే నీట్‌గా వచ్చేస్తుందండి. ఒకటే సైడ్ నుంచి అనకుండా మనము ఇలా ఇప్పుడు నేను అంటున్నట్టు అన్నామనుకోండి, ఇదొచ్చేసి మనకు అంతా వేరే దగ్గర గూడా స్ప్రెడ్ అవుతుంది. అలా కాకుండా ఇలా నొక్కి పెట్టినట్టనేసి కిందికన్నామనుకోండి నీట్‌గా వస్తుందండి. చూడండి ఫ్లవర్ అంతా ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇది సరిగా అనేది రాని దగ్గర గూడా ఈ పెద్ద బ్రష్‌తో అనుకున్నామంటే నీట్‌గా వచ్చేస్తుంది. ఎందుకంటే చిన్న బ్రష్‌తో కొంచెము సరిగా అనేది రాదు. ఇంకొకసారి దీంతో అన్నామంటే మొత్తం అనేది నీట్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇదండి ఫ్లవర్ చూడండి ఎంత బాగొచ్చేసిందో. చాలా బాగొచ్చేసింది గదా! ఇప్పుడు ఇక్కడ ఈ 2 దాన్లకు గూడా మనం పింక్ వేసేద్దాము. చూడండి పింక్ అనేది గూడా వేసేసాను. మనకు పింక్ వేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనము గ్రీన్ అనేది వేసుకుందామండి. గ్రీన్ గూడా బ్రష్‌ననేది అడ్డంగా అనేది పట్టుకోవాలి. నేను ఈ బ్రషే వాడుతున్నానండి. డబ్బా టైపు బ్రషే వాడుతున్నాను. దాన్ని అడ్డంగా తిప్పి ఇలా అన్నామంటే మొత్తం అనేది నీట్‌గా అనేది వస్తుంది. ఈ వీడియో జూసినప్పుడు మీకనిపిస్తుందండి చాలా ఈజీ వెయ్యడము. మనము ఇంతింత డబ్బులు ఇచ్చి ఏపిచ్చుకుంటున్నామా అని. మనకు హౌస్ వైఫ్స్ ఉంటారు గదండీ! ఎప్పుడన్నా కానీ వాళ్ళేం ఖాళీగా ఉంటారని అననండి. ఎందుకంటే నేను గూడా అంతే గాబట్టి. ఎప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు మనము రోజొక ఫ్లవరేసుకున్నా చీరకు పర్లేదండి. మనం ఒక వారంలో లేదా నెలకు వేసుకున్నా గానీ, దీన్ననేది మనము వేసుకొని కట్టుకున్నామంటే అదొక సంతోషం అనిపిస్తుంది. మనము ఎవరికన్నా గానీ ఇయ్యడానికైనా గానీ బావుంటుంది. చూడండి ఇక్కడున్న ఫ్లవర్స్‌కు అన్నిటికి, అలాగే ఆకులకు మొత్తం అన్నిటికి అనేది ఇలా అనేది వేసేసుకున్నాము. గ్రీన్ కలరు మొత్తం అనేది వేసానండి. పువ్వులకు, ఆకులకు మొత్తం వేసాను. ఇది కూడా బాక్స్ టైప్‌లో బ్రష్‌తోని వేసానన్నాను గదా! ఇప్పుడు ఇక్కడ లైన్స్ ఉంది గదండీ! దీనికి కొమ్మకు, ఆకులకు మనము బార్డర్ అయితే గనక వేయాలి. దానికైతే ఈ గ్రీనే అండి. థిక్ గ్రీన్ ఉంటుంది గదండీ! ఆ గ్రీన్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా అనేది కొమ్మ మొత్తం అనేది గీసుకుంటా పోవాలి. ఈడ గ్రీన్ కలర్ అనేది వేయడం మర్చిపోయానండి. ఆ గ్రీన్ అయితే వేసేద్దాము. ఇక్కడ వేయడం అనేది గుర్తులేదు. ఇక్కడ నుంచి ఏసుకుంటూ వచ్చాను. ఇది కిందన్నదని గుర్తయితే లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి
ఇలా అనేది గీసేసుకోవాలి. మనకు ఈ ఈ ఆకులనేది ఎలా ఉన్నాయో అలాగా అనేది అవుట్‌లైన్ గీసేసామంటే మనకు నీట్‌గా అనేది కనిపిస్తుందండి. ఈ కొమ్మ గూడా అనేది చూడండి కొంచెం లావు కావాలన్నా వేసుకోవచ్చు. లేదా నేను వేస్తున్నట్టు సన్నగా కావాలన్నా వేసుకోవచ్చండి. ఇలాగా ఇక్కడ దీనికొచ్చి గీతలున్నాయి చూడండి. ఇవి కూడా ఇలా వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ గూడా ఒక 2 అంటే కొమ్మనేది చాలా కిందికుంది గదండీ! అంటే అక్కడ ఏమీ లేదు. అందుకోసం అలా వేసేసాను. ఇలా మొత్తం అనేది వేసుకొని రావాలండి. ఇక్కడ గూడా మనము ఇక్కడ చూడండి. ఇక్కడ గూడా అవుట్‌లైన్ గీసుకోవాలి మనం ఇలాగా. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ ఇలా చిన్నగా అలా గీసేసుకోవాలండి. మొత్తం అనేది అలాగనే గీసుకున్నాము. అవుట్‌లైన్ మొత్తం అనేది గీసేసాను జూడండి. మనకెంత బాగా కనిపిస్తుందో అవుట్‌లైన్ గీసిన తర్వాత. ఇప్పుడు దీనికి నేను కొంచెం వైట్ పెయింటింగ్ అయితే వాడుతున్నాను. వైట్ పెయింటింగ్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి కొంచెం ఇలాగా ఇది ఆరిన తర్వాత ఇలా గీసామంటే బాగా కనిపిస్తుంది. అంతేనండి. కొంచెం మాత్రమే ఇలా గీసిన తర్వాత ఇప్పుడు పింక్ కలర్ అండి. చిన్నగా అలాగా ఊరికే మనకు చూడ్డానికనేది బాగా కనిపిస్తుంది. అంతేనండి. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇదే కలర్‌తో మనము ఇక్కడ గీట్లొచ్చాయి గదా! దాన్లను ఇలా పెట్టేసుకోండి. అంటే చుక్కల టైపు అంతే. మనకివి చూడ్డానికనేది చాలా బావుంటాయండి ఇలా పెట్టుకున్నామంటే. అంతేనండి. ఈ కలర్ అయితేనిక ఇంతమని పెట్టేసాను. అంటే అన్ని దాన్ల మీద ఒకటే కలర్ గాకుండా మనము ఫ్లవర్స్‌కు 2 కలర్స్ వాడాం గదా! దీనిలో గూడా 2 కలర్స్ అనేది నేను యూజ్ జేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాం గదండీ! సేమ్ అలాగనే ఈ పింక్ ఫ్లవర్ మీద యెల్లో కలర్‌తో చిన్న ఇలా చుక్కల టైపులో అనేది పెట్టేసుకోవడమేనండి. చూడ్డానికి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఎలా పెట్టుకున్నామో అలాగనే ఇక్కడ గూడా ఇలా చుక్కల మాదిరి అనేది పెట్టేసుకోవడమేనండి. ఇలా అనేది పెట్టేసుకోవడమే. మనకు ఆల్‌మోస్ట్ అనేది పెయింటింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అవుట్‌లైను ఈ ఫ్లవర్స్‌కనేది గీసేద్దాము. ఇది గిల్టర్ అంటారు గదండీ! అది మెరుపులుగా ఉంటుంది గదా! దీంతో ఇలా అనేది గీసేయాలండి. నేను ఫ్లవర్ మొత్తం అనేది గీయట్లేదు. షేప్ తెలియడానికి మాత్రమే ఇలా కొంచెం అనేది గీస్తున్నానండి. గ్లిటర్ అనేది రేటు ఎక్కువ అంటే దీనిలో మాదిరి రూ. 25 పడుతుందండి. కానీ మనం మొత్తం ఫ్లవర్ మొత్తం గీసామనుకోండి, మనకు చాలా డబ్బులే అవుతుంది. ఎందుకంటే దీనిల కన్నా పెయింటింగ్ కన్నా గ్లిటర్ అనేది ఎక్కువగా అయిపోతుందండి. నేను షేప్ తెలియడానికి మాత్రమే
ఇక్కడ మాత్రం వేసాను చూడండి. ఫ్లవర్ మొత్తం అనేది రెడీ అయిపోయింది చూడండి. గిల్టర్ కూడా వేసేసాము. మొత్తం అనేది ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. చూడండి మనకు ఇలా అనేది వస్తుంది ఫ్లవరు. ఎంత బాగుందో చూడండి. ఈ చీర కలర్‌కు మనం వేసే ఈ పెయింటింగ్‌కు బాగా సెట్ అయిందండి. చీర అయితే ఇంకా పిస్తా కలరు. ఇప్పుడు మనము ఇంకా దీన్ని తీసేసి ఒక సైడ్‌కు ఇక్కడిది మనం నేను ఇందాక వేసినది కూడా ఆరిపోయింది. ఇలా అనేది మనము అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ ఆరబెట్టుకోవాలి. మొత్తం వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. కుందరాల సుందరాల కూతురు వేస్తుంది నా కోసము. నడుములు నస్తున్నాయంటే ఇంకా మా పాప వేస్తుంది చూడండి. కుందరాల చందరాల కూతురు ఎంత అందంగా ఉంటుందో మా పాప. అంత అందంగానే డ్రాయింగ్ వేస్తుంది. ఎవరి కూతురు వాళ్ళకి అందం కాబట్టి చూడండి. ఇది డ్రాయింగ్ వేసి ఏమంటే అప్పుడప్పుడు చీరకు అట్లా అట్లా పూసి పడేస్తుంది. పేపర్ కేసి మీద వేసినట్టు పటక్కినాని కింద వేస్తుంది. కానీ నీట్గానే వేస్తుంది. ఎందుకంటే మా పాపకు చాలా ఇష్టం వాళ్ళ అమ్మ అంటే ఇంకా తిట్లు తినాలని కోరిక వస్తుంటుందండి. మీ పిల్లలు ఇట్టే ఉంటారా లేకుంటే వేరేగా ఉంటారా చెప్పండి. మా పాప ఎంత బాగా గీసిందో చూడండి. టాలెంట్ ఉంది. ఏమంటే కనుక తిడితే కానీ బయటికి రాదు మా పాప టాలెంట్. ఇప్పుడే స్కూల్కి వచ్చి డ్రెస్ మార్చుకుంది. నేను ఇంకా వేసుకుంటాను కనుక నేను సాయం చేస్తాను మమ్మీ అని వచ్చి సాయం చేస్తుందండి. ముందు కూడా వేసిందంట. దీని మీద ఒక 5 పూలు వేసినాను. దీంట్లో ఒక పువ్వు మా పాప కూడా వేసింది. ఇది ఇంకొకటి వేస్తుంది ఇక్కడ. అంతే కదమ్మా. బ్రష్ని చెక్ చేస్తుంది చూడండి. చీరకు పువ్వులు మొత్తం అనేది వేసేసాను. ఇక్కడ చూడండి మనకు ఇలా అయితేనక వచ్చేసింది మొత్తం అనేది. మొత్తం వేసేసాను. కొంగుకు మాత్రం అనేది ఇలా వేసానండి. ఇటు సైడ్ కొంగుకు మాత్రం ఒక 3 పూలు ఎగస్ట్రా వేసాను ఇటు సైడ్ అనేది. ఇంకా బార్డర్ విషయానికి వస్తే కనుక బార్డర్ అనేది ఈ కలర్ బ్లౌజ్ తీసేసుకున్నామని బార్డర్ అయితే కనుక ఇలా గీసేసానండి. నేను దీంట్లోనే పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాము. దీని మీదకి బాగుంటుంది అనిపించేసింది. సేమ్ కలర్ బ్లౌజ్ అయితే వాడట్లేదు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నాకైతే భలే అనిపిస్తూ ఉంది. ఫస్ట్ టైం అయినా కూడా చాలా నీట్ గా వచ్చేసింది. బాగుంది. అది కాక ఈ సీరకు బాగా సెట్ అయిపోయింది. చాలా బాగా వచ్చేసింది. మొత్తానికైతే సీర రెడీ అయిపోయిందండి. ఇది నేను పెయింటింగ్ నేర్చుకొని వేసిన శారీ. ఫస్ట్ టైం వేసిన శారీ. ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి అబ్బా. అలాగనే ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, నచ్చితేనక ట్రై చేయొచ్చు. ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. బాయ్.